మరో బ్రేకింగ్ చూస్తే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి సంచలన దర్శకుడు వర్మ విచారణ పూర్తయింది. మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరైన వర్మ రాత్రి 9 వరకు విచారణ పూర్తయ్యాక వెళ్లిపోయారు. 10 గంటల పాటు సాగిన విచారణలో వర్మ పోలీసులకు సహకరించినట్టుగా సమాచారం. వర్మ విచారణ పూర్తయింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్న. శ్రీనివాస్, విచారణ పూర్తయినట్టేనా? అసలు ఏమైనా చెప్తున్నారా? ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తున్నారా? ఇప్పటి వరకు ఉదయం 12 గంటల నుండి మొదలైన విచారణ అనేది ఇప్పుడు రాత్రి 9 వరకు సుదీర్ఘంగా కొనసాగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అనేక క్వశ్చన్లు అడిగినప్పటికీ ఈయన ఆర్జీబీ మాత్రం తనకి సహకరించలేదని చెప్పి మాత్రమే సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్లకు సంబంధించి కొంతవరకు సమాచారం కూడా మనకు రావటం జరిగింది. దీనికి సంబంధించి గతం అంటే ఈయన ఆ పోస్టులకు ఒక పార్టీకి సంబంధించి ఒక పార్టీని బ్లేమ్ చేసే విధంగా ఎందుకు పెట్టవలసి వచ్చింది, అలా పోస్టులు తయారు చేయాల్సి వచ్చింది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎక్స్ లో. అలాగే వ్యూహం సినిమాకు సంబంధించి ఆయన ఒక పార్టీని కొమ్ము కాస్తూ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఈ సినిమా తీయడానికి వ్యూహం సినిమాకి బడ్జెట్ ఈ కేటాయింపులు అనేది ఏపీ ఫైబర్ నుండి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఏపీ ఫైబర్ లో అలాంటి ఫెసిలిటీ ఒక గవర్నమెంట్ మీకు ఎలా సినిమా తీయడానికి అనుమతి ఇచ్చింది అని ఇలా రకరకాల క్వశ్చన్లు అడిగినప్పటికీ ఆర్జీబీ మాత్రం దానికి సహకరించకుండా తన సైడ్లో ఆయన సమాధానం అనేది ఇవ్వటం జరిగింది అని చెప్తున్నారు. ఇప్పుడు విచారణ అనేది ఉదయం 12 గంటల నుండి సుదీర్ఘంగా నైట్ 9 గంటల వరకు కొనసాగింది. ఇప్పుడే రిలీజ్ అయ్యి ఇప్పుడే వెళ్ళిపోవటం జరిగింది. కానీ ఈయనకి మళ్ళీ ఈయనకి విచారణ పిలుస్తారా లేదా అనేది ఇంకా సమాచారం అనేది ఇవ్వలేదు. దర్యాప్తు అధికారి తెలియనుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.